ప్రజలందరికీ ధన్యవాదాలు. నా ఎంటుండి ఎన్నంటే ఉండి మా ఎంటుండి గెలిపించిన ప్రజలందరికీ ధన్యవాదాలు. భార్య కుక్కల పద్మమ్మను నాతోటి నా ఎంట ఉండి ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా గెలిపే లక్ష్యంగా మా గ్రామ ప్రజలు మరి నా సహచరులు అందరూ కలిసి మమ్మలను భారీ మెజార్టీతో గెలిపించినందుకు వారికి జీవితాంతం రుణపడి ఉంటాను. మరియు ఒక జనరల్ సీటు అంటే ఒక బలవంతుడు ఒక డబ్బుతోని మమ్మల్ని మస్తు బెదిరించడం జరిగింది. అయినా మా గ్రామ ప్రజలు మా సహచరులందరూ డబ్బుకు ఆశించకుండా ఎవరైనా ఎంత ఇచ్చినా తీసుకోండి కానీ ఓటు మాత్రం మాకే వేయాలని గట్టిగా ప్రచారం చేసుకున్నాం. ఇంటింటి ప్రచారంలో అదే చెప్పుకున్నాం. మందిని ముంచిన పైసలు వాళ్ళు ఎన్నైనా ఇస్తారు. కాకపోతే మనం కష్టపడి చేస్తున్నాం కాబట్టి మాకు ప్రజలు మంచి మెజార్టీతో భారీ మెజార్టీ అంటే మామూలుగా కాదు, ఒక 5-6 ఓట్లతో గెలిచిన సీట్లు ఉన్నాయి. కానీ మమ్మల్ని 170 సీట్లు అంటే 170 ఓట్లు అంటే మామూలు మెజార్టీ కాదు. అంత మెజార్టీ నా ఎంబడి యూత్ మరియు మా సహచరులు ఉప సర్పంచ్ మన రమేష్ మరియు మా తమ్ముడు ధర్మభిక్షం వినోద్ వీళ్ళందరూ మన రమేష్ తక్కువ ఓట్లతో మెంబర్గా ఓడిపోయాడు. ఒకవేళ ఉండే ఆయన కూడా ఉప సర్పంచ్ అవుతుండే. మాది మా కళ నెరవేరలేదు. అందుకు మేము చింతిస్తున్నాం, బాధపడుతున్నాం కూడా. కానీ మేము గెలిచిన నా ప్రజలకు నా గ్రామస్తులకు నేను ఎల్లవేళలా ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా వాళ్లకు నా శాయశక్తుల నేను వాళ్లకు కృషి చేస్తూ మా గ్రామాభివృద్ధిలో అందరితోనూ కలిపి మా గ్రామాభివృద్ధిని అందరం కలిసి అభివృద్ధి చేసే పథకంలో మేము ముందుండి అందరికీ సహచరులు అందరినీ కలుపుకొని పోయి నా గ్రామాభివృద్ధిలో పాటు చేసుకునేటరకు మేమందరం నిర్ణయించుకున్నాం. అదేవిధంగా ఇక నుండి కూడా ప్రతి సీటు ఏదొచ్చినా సరే బీసీలకు అతీతంగా ఏ సీట్ వచ్చినా సరే మేము జనరల్ సీట్లను కూడా ఇడవకుండా గెలుచుకుంటాం. మాకు ఆ నమ్మకం ఉంది, మాకు ఆ పట్టుదల ఉంది, మేము చేసుకుంటాం. అది మాతో అవుతుంది కూడా. మరి మా గ్రామంలో చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి. ఇవి ప్రమాణ స్వీకారం అయిపోగానే మేము ముందు కూడా చెప్పినాం, లైట్లు ఏదైనా గుంతలు ఉంటే అవి తొందరగా పూడిస్తే ప్రయత్నం చేస్తాం. మరి ఇంకా ఏ స్కీమ్ వచ్చినా మా గ్రామ ప్రజలు అర్హులందరికీ ఖచ్చితంగా తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకొస్తాం. అర్హులందరికీ అందించే లక్ష్యంగా ముందుకు పోతాం. మరి మా గ్రామంలో ప్రతి ఒక్కరూ నాకు ప్రతి ఇంటింటికి గడప గడపకు తీసుకుపోయి సన్మానం చేసి శాలువతో సత్కరించి నాకు ఘనమైన స్వాగతం పలికిరు. ఆ రోజు సాయంత్రం 6 గంటలకు మన ర్యాలీ యాత్ర కొనసాగిస్తే 12:30 వరకు మేము చేసుకున్నాం. వాళ్ళందరికీ నేను రుణపడి ఉంటాను. జన్మల సుకృతం, జన్మలకు వాళ్ళ మేలు మర్చిపోను. వాళ్ళందరికీ గ్రామ ప్రజలందరికీ శిరస్సు వంచి నమస్కారం చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నేను ఫస్ట్ వార్డు నుంచి మెంబర్గా గెలిచి అదే మా వార్డు సభ్యులతోటి సపోర్ట్ చేసుకొని ఉప సర్పంచ్గా గెలవడం జరిగింది. అందరికీ మా వార్డు ప్రజలకు, మా ఊరు ప్రజలకు అందరికీ కృతజ్ఞతలు చెప్పుకొని తెలుసుకుంటా. అదేవిధంగా అందరికీ నా కోటేసిన ప్రజలందరూ నన్ను నిలిచారు కాబట్టి వాళ్ళందరికీ కృతజ్ఞతలు చెప్తున్నాను. గ్రామం కొండ, మండలం షాబాద్, జిల్లా రంగారెడ్డి. మా ఊరి స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా మేము ధీటుగా పాల్గొని ఒక బీసీ అనే నినాదమే కాకుండా మంచి మనిషి, మంచి పేరు కలగాలి, మంచి గ్రామాన్ని అభివృద్ధి పరచాలి అనే నాయకత్వంతో అన్నను ఎన్నుకోవడం జరిగింది. ప్రతి ఒక్కరం కష్టపడి అందరికీ పాదాభివందనాలు చేస్తూ మా అన్నను భారీ మెజార్టీతో గెలిపించినాం. అదేవిధంగా మమ్మల్ని గెలిపించిన గ్రామ ప్రజలందరికీ రుణపడి ఎలాంటి పని వచ్చినా, ఎలాంటిది అయినా, ఏ పార్టీ నాయకుడైనా కావచ్చు, సరే మన ఊరిలో అందరూ సమానమే. మనకు చేసినా చేయకపోయినా అందరినీ కలుపుకొని పోయి మా ఊరిని గ్రామం మొత్తం మా గ్రామమే ఇంతకుముందు కూడా చెప్పిన నేను ఏదున్న ఆదర్శంగా తీసుకోవాలని మా షాబాద్ మండలంలో మా ఊరిని ఆదర్శంగా తీర్చిదిద్దుతామని మాటిస్తున్నాం. అదేవిధంగా చేస్తామని అన్నను కూడా కోరుతున్నాం.